హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్‌గా మనకి సోనీ ప్లే స్టేషన్ 5 స్లిమ్ అని చెప్పి లాంచ్ చేశారు. సో, ఇది మనకి సోనీ ప్లే స్టేషన్ ఉంది కదా! సో, దీనికి లైక్ ఇంకొక సిరీస్ అని చెప్పుకోవచ్చు. సో, దీనిలోనే సేమ్ దీని స్పెసిఫికేషన్స్‌తోనే వస్తుంది. బట్ మనకి కొన్ని డిజైన్ చేంజెస్ అయితే ఉంటాయి. లైక్ ఎగ్జిస్టింగ్‌గా ఉన్న PS5కి అండ్ ఈ PS5 స్లిమ్‌కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫాస్ట్‌గా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ చేసి ఛానల్ మానిటైజ్ అవుతుంది. దాని తర్వాత మనం మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ పర్చేస్ చేసి మనం అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చేయవచ్చు. సో, ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్‌లీ మనకి సోనీ ప్లే స్టేషన్. సో, ఇది మనకి గ్లోబల్‌గా అయితే 2019లో లాంచ్ అయింది. సో, ఇప్పటికీ ఇది కొన్ని ప్లేసెస్‌లో అవుట్ ఆఫ్ స్టాక్‌లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పాపులర్ డివైస్ అని చెప్పేసి. సో, ఈ డివైస్‌లో మనకి ఇంకొక సిరీస్ అని చెప్పుకోవచ్చు. సో, దీన్ని అయితే తీసుకొచ్చారు. ఇది మనకి సోనీ ప్లే స్టేషన్ 5 స్లిమ్ అని చెప్పి దీని పేరు అయితే ఉంది. సో, ఇందులో మనకి సేమ్ 2 వేరియంట్స్ ఉంటాయి. లైక్ ఎగ్జిస్టింగ్ ప్లే స్టేషన్‌లో 2 వేరియంట్స్ ఎలా అయితే ఒకటి డిస్క్ వేరియంట్ అండ్ ఇంకొకటి డిజిటల్ వేరియంట్ ఉన్నది కదా! ఇందులో కూడా మనకి డిస్క్ వేరియంట్ అండ్ డిజిటల్ వేరియంట్ 2 వేరియంట్స్ ఉంటాయి. సో, వీటిలో రెండిటి మధ్యలో మనం మేజర్‌గా డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, సో, మేజర్‌గా స్లిమ్ అని చెప్పి మనం పేరులోనే ఉంది. సో, వీళ్ళ ట్యాగ్ లైన్ కూడా ఇదే. సేమ్ ఇమ్మర్సివ్ పవర్, న్యూ స్లిమ్మర్ సైజ్ అని చెప్పి దీని ట్యాగ్ లైన్ అయితే ఉంది. సో, మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి సేమ్ ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. మనకి బయటికి డిజైన్ చేంజెస్ అయితే ఉంటాయి. ఇది మనకి స్లిమ్ బాడీతో వస్తుంది. ఎగ్జిస్టింగ్ ప్లే స్టేషన్ 5 తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి స్లిమ్మర్ డిజైన్ తో వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 2 వేరియంట్స్ లో అయితే దీన్ని లాంచ్ చేశారు. డిస్క్ వేరియంట్ అండ్ డిజిటల్ వేరియంట్. సో, ఇక దీని లైక్ పర్సెంటేజెస్ లో మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో, వాల్యూమ్ పరంగా లైక్ సో ఎగ్జిస్టింగ్ ప్లే స్టేషన్ తో కంపేర్ చేసుకుంటే ఇది వాల్యూమ్ పరంగా 30% లెస్సర్ సైడ్ లో ఉంటుంది. అంటే మనకి స్పేస్ ఆక్యుపైడ్ ఉంటుంది కదా, మనం ప్లే స్టేషన్ ప్లేస్ చేసినప్పుడు ఆ ప్లేస్ అనేది ఆక్యుపై అవుతుంది కదా. సో, దాని పరంగా ఇది మనకి 30% తక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది మనకి కొంచెం కాంపాక్ట్ సైజ్లో అయితే ఉంటుంది. అండ్ ఇక వెయిట్ పరంగా లైక్ డిస్క్ అండ్ డిజిటల్ వేరియంట్ రెండింటి పరంగా, సో ఫస్ట్ డిస్క్ వేరియంట్ పరంగా ఇది మనకి 18% వెయిట్ తక్కువ ఉంటుంది. అండ్ డిజిటల్ వేరియంట్ 24% వెయిట్ అయితే తగ్గుతుంది. సో, ఇక మనం దీని డిజైన్ కూడా మనకి కొంచెం చేంజ్ అయితే అయింది. సో, మనకి వైట్ ప్లేట్స్ అయితే ఉంటాయి కదా, ఫేస్ ప్లేట్స్ అని చెప్పి పిలుస్తారు వీటిని అయితే. సో, ఈ ఫేస్ ప్లేట్స్ కూడా మనకి చేంజ్ అయినాయి. లైక్ ఎగ్జిస్టింగ్ ప్లే స్టేషన్ లో మనకి 2 ప్లేట్స్ అయితే ఉంటాయి, లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటాయి కదా. సో, ఇప్పుడు వచ్చిన ప్లే స్టేషన్ 5 సిమ్లో ఇది మనకి 4 ప్లేట్స్ అయితే ఉంటాయి. లైక్ సేమ్ మనకి 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటాయి. బట్ మధ్యలో మనకు ఒక లైన్ అయితే ఉంటుంది. సో, మీరైతే ఇక్కడ ఇమేజెస్లో అయితే చూడొచ్చు. ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ పరంగా మొత్తానికి అయితే ఏం చేంజ్ చేసలేవు. లైక్ థర్మల్ ఎఫిషియన్సీ కూడా సేమ్ ఉంటుంది. అండ్ పవర్ కూడా సేమ్ పవర్ అయితే ఉంటుంది. అండ్ ఇక మనం స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలి. సో, స్టోరేజ్లో వీళ్ళైతే కొంచెం బంప్ చేశారని చెప్పుకోవచ్చు. సో, లైక్ ప్లే స్టేషన్ ఎగ్జిస్టింగ్ ప్లే స్టేషన్ 5లో 825 GB SSD అయితే ఉంటుంది. అదే మనకి ఇప్పుడు వచ్చిన ప్లే స్టేషన్ 5 స్లిమ్లో మాత్రం మనకి 1 TB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇది కూడా ఒక మంచి చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకి కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు మనం డిటాచబుల్ డిస్క్ డ్రైవ్ అని చెప్పి వీళ్ళైతే ఒకటి సేల్ చేస్తున్నారు. లైక్ మనం ఒకవేళ డిజిటల్ వేరియంట్ తీసుకున్నాం అనుకోండి, సో మనం డిస్క్ కూడా యూజ్ చేయాలనుకుంటే, సో ఈ డిటాచబుల్ డిస్క్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో దీన్ని పర్చేజ్ చేస్తే సో మనం డిస్క్స్ కూడా దానిలో పెట్టి, ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే డిస్క్ డ్రైవ్, దీన్ని యూజ్ చేసుకొని మనం డిస్క్ ని అయితే రీడ్ చేసుకునే వీలైతే ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి $79 అయితే ఉంటుంది. సో ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే 6580 రూపీస్ అప్రాక్సిమేట్లీ అయితే ఉంటుంది. సో ఇది మనకి వీళ్ళు విడిగా అయితే సేల్ చేస్తున్నారు, బాక్స్ లో అయితే ఉండదు. అండ్ వీళ్ళు వెర్టికల్ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిమూవ్ చేశారు. సో అది కూడా మనం లైక్ విడిగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి $29 అయితే ఉంది. సో అప్రాక్సిమేట్లీ మనకి 2500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫేస్ ప్లేట్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, సో వీటిని కూడా వీళ్ళు 3 కలర్ వేరియంట్స్ లో అయితే సేల్ చేస్తున్నారు. సో కలర్స్ వచ్చేసి మనకి వోల్కానిక్ రెడ్, కోబాల్ట్ బ్లూ, స్టీర్లింగ్ సిల్వర్ అని చెప్పి 3 కలర్ వేరియంట్స్ లో వీటిని అయితే సేల్ చేస్తున్నారు. అండ్ ఇక వీటి ప్రైజెస్ వచ్చేసి $54.99 అయితే ఉంటుంది. సో ఇండియన్ రూపీస్ లో అప్రాక్సిమేట్ గా 4580 రూపీస్ అయితే ఉంటుంది. మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కావాలనుకుంటే సో వీటిని అయితే మీరు పర్చేజ్ చేయవచ్చు. అండ్ ఇక మనం ప్రైస్ అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్లీ మనం డిస్క్ వేరియంట్ గురించి మాట్లాడదాం. సో ఇది మనకి 54,990కి అయితే అవైలబుల్లో ఉంది. అండ్ డిజిటల్ వేరియంట్ 44,990కి అయితే అవైలబుల్లో ఉంది. సో ఇక అవైలబిలిటీ వచ్చేసి మనకి April 5th రోజు నుండి సేల్లో అయితే ఉంది. అంటే నిన్న నుండి సేల్లో అయితే ఉంది. సో ఎవరైనా కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక వీళ్ళు బ్లింకిట్ అని చెప్పి యాప్ కూడా ఉంటుంది కదా, వాళ్ళతో కూడా పార్ట్నర్షిప్ లో 10 minutes డెలివరీ చేస్తామని చెప్తున్నారు. లైక్ ఇది మనకి మేజర్ సిటీస్ లో అయితేనే అవైలబుల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.